రావులమ్మ మెస్ అంటే రావులమ్మ సినిమాలో నటించిన ఎక్కడ కూడా మోసం స్కామ్ అనేది ఈ ఏరియాలో కనబడలేదు. దిగినప్పుడు అప్పుడు జనం ఎక్కువ లేరు, ఎక్కువ లేకపోయేసరికి మాకు చాలా భయం వేసింది. ఇదేంటి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో తలకోన గురించి కొన్ని విశేషాలు చెప్పాను. ఈ వీడియోలో మరికొన్ని విశేషాలు చెప్తాను, పూర్తిగా చూడండి వీడియోని. మేము ఆగం కదా, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఒక మనిషికి వచ్చి 30 రూపాయలు. మధ్యాహ్నం భోజనం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని తలకోనలోని వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. మీరు వెళ్ళేటప్పుడు టీ కాఫీ అయినా కావాలన్నా రెడీగా ఉంటుంది. అది రావులమ్మ మెస్ అంటే రావులమ్మ సినిమాలో నటించిన మీ అక్కే అండి. ఇప్పుడు ఉన్నారండి? లేరు, వాళ్ళు అమెరికాలో వస్తారు. అమెరికాలో ఉంది ఇప్పుడు. ఆటో కావాలంటే రప్పిస్తాం, ఫోన్ చేసి. ఎంత తీసుకుంటారు మామూలుగా? మీరు ఇక్కడికి వస్తారు కదా టీ తాగేటప్పుడు, అబ్బాయికి ఫోన్ చేస్తాను. వాళ్ళంటే మీరంటే మాట్లాడుకోండి. వాళ్ళు రూపాయి అడుగుతారో 10 రూపాయలు అడుగుతారో మనకు తెలియదు. సరే సార్, అలా 150 చేంజ్ ఉంది. ఇక్కడ నుండి వాటర్ ఫాల్కి 3 కిలోమీటర్ల దూరం. సో మేము అప్పటికే 2 డేస్ నుంచి నడుస్తున్నాం. సో అంత దూరం నడవలేమని ఆటో మాట్లాడుకున్నాం. ఆటో అతను 150 రూపాయలు అడిగాడు. సో 2 కిలోమీటర్ల వరకు వెళ్తుందంట. ఆ తర్వాత మనం నడిచే వెళ్ళాలన్నాడు. సరే అని ఆటో ఎక్కాం. రోడ్డు అయితే ఎత్తుపల్లాలుగా ఉంది, బట్ చుట్టూ అడవి, మధ్యలో రోడ్డు. ఆ రోడ్డు మీద మనము చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి నేచర్ ప్లేస్కి వస్తూ ఉండాలి, అప్పుడే మనం రిఫ్రెష్ అవుతాం. ఆటో ఎక్కిన 10 నిమిషాల్లోనే మేము దిగే ప్లేస్ అయితే వచ్చేసాము. అరే నడుచుకోవచ్చు, నేచర్లో నడిచినట్టు ఉంటుంది. ఫుల్ ఉంటాయంటే ఏంటి ఇక్కడ ఫుల్ ఉంటాయంట. మనం ఉంటాయి చిరత ఫుల్ కాదు, చిరత ఫుల్. ఓన్ వెహికల్స్తో వచ్చేవాళ్ళు కూడా ఇక్కడే ఆగిపోవాలి. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి తలకోన వాటర్ ఫాల్స్కి. మేము రూమ్ దగ్గర ఉన్నప్పుడు అసలు జనమే లేరు. సో వాటర్ ఫాల్స్ దగ్గర కూడా జనం ఉండరని భయపడ్డాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా జనం ఉన్నారు. ఎలక్షన్స్ వల్ల ఇంకా క్రౌడ్ తగ్గిందంట, లేకపోతే చాలా క్రౌడ్ ఉంటుందంట. మేము ఎలక్షన్ టైంలో రావడం వల్ల కూడా మాకు ప్లస్ అయింది, ఎందుకంటే ఫ్రీగా ఇదే మన సొంత నేల అన్నట్టుగా అనిపించింది మా అందరికీ. As the chemicals, they take us higher. The night's young, and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud. మనకి స్టార్టింగ్లోనే మంచి వ్యూ ఉంటుంది. ఈ ప్లేస్ చూడగానే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాం అనిపిస్తుంది.
ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి తలకోన వాటర్ ఫాల్కి నడక ప్రారంభించాం. వాటర్ ఫాల్స్కి దారి అయితే పైకి కిందకి కిందకి పైకి ఉంది. మేము ఎక్కడో చాలా కష్టంగా అనిపించింది. ఏజ్డ్ పీపుల్ అయితే ఇంకా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నడిచి వెళ్ళడం. వాటర్ ఫాల్కి నడిచి వెళ్ళేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి సరదాగా కూడా ఉంటుంది. మన టెన్షన్స్ అన్నీ కొన్ని నిమిషాలు మర్చిపోతాం ఇక్కడ. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never say తిరుమల నడిచి ఉండడం వల్ల కొంచెం దూరం అయినా ఆగుతూ నడుస్తూ ఉన్నాం. మీరు కనుక వాటర్ ఫాల్కి వస్తే మీతో పాటు వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఖచ్చితంగా వాటర్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పైన తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ ఉండవు. పిల్లలు ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఏమి ఉండవు. from the top, we're gonna be, we're gonna be two hearts running wild. మొత్తానికైతే వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఎంజాయ్ ది వ్యూస్. మీరు వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు రిస్క్ అయితే తీసుకోకండి. జారుడు స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా స్నానం చేసి వచ్చేయండి. It was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shot from the top. We're gonna be two hearts running wild. We're gonna be, we're gonna be two hearts running wild. ఎలా అనిపించింది తలకోన ఎక్స్పీరియన్స్ నీకు? తలకోనలో మెయిన్గా మనం సోషల్ ఎన్వైర్న్మెంట్లో అంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం ఉంటాం కదా. సో ఇక్కడ నెట్వర్క్ ఉండదు. సో ఆ పరంగా మనం ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది. సో ఇక్కడైతే నెట్వర్క్ ఏమీ ఉండదు. అది ప్లాన్ చేసుకుని రండి. నెక్స్ట్ మన స్క్రీన్ టైం కూడా చాలా తగ్గిపోతుంది. తలకోన వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. సో మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు చాలా జారుతూ ఉంటాయి, జారుడుగా ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. నైట్ భయం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది జనాలు ఆల్రెడీ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో భయం ఏం లేదు. ఫైనల్గా ఫైనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇది బ్యాచిలర్స్తో వచ్చి ఉండడానికి బాగుంటుంది. ఫ్యామిలీ తోటి రావడానికి ప్రిఫరబుల్ కాదు. అంటే రావచ్చు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. మేమైతే దాదాపుగా 2.5 గంటలు స్నానం చేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నడక ప్రారంభించాం. మేము స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు బ్లూటూత్ స్పీకర్ తెచ్చుకున్నాం. సో వచ్చేటప్పుడు బ్లూటూత్ స్పీకర్లో పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్లు వేస్తూ నడుస్తూ రోడ్డు మీద నుంచి వచ్చేసాం.
చెప్పు. సరే, ఎలా అనిపించింది తలకొండ ఎక్స్పీరియన్స్ నీకు? తలకోన చాలా బాగుంది. ఇది నేచర్కి చాలా దగ్గరగా ఉంది. ఏంటది వాటర్ ఫాల్ కూడా చాలా అందంగా ఉంది. కానీ కొంచెం డేంజర్గా తలకోన వాటర్ ఫాల్ అనేది కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. అక్కడ ఉండి ఫుడ్ జారిపోతున్నాయి. ఏంటి ఫుడ్ రావులమ్మ మెస్లో రీజనబుల్ ప్రైస్కి చాలా టేస్ట్గా ఉంది. అన్నింటికన్నా ముందు ఏంటంటే వాళ్ళ రిసీవింగ్ మర్యాద రెస్పెక్ట్ అనేది చాలా ఉంది. ఎక్కడ కూడా మోసం స్కామ్ అనేది ఈ ఏరియాలో కనబడలేదు. ఫైనల్గా నువ్వు తలకొండ వచ్చే వాళ్ళకి ఏం చెప్తా? రండి, ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ అది ప్రాబ్లం లేదు. రూమ్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి. ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. నైట్ టీటీడీ గెస్ట్ హౌస్ ఉన్నాయి, దాంట్లో స్టే చేసాం. అది రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ప్రైవేట్ గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. అవి కొంచెం కాస్ట్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు టీటీడీ ప్రిఫర్ చేయండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మేము స్నానం చేసి రూమ్కి వెళ్ళే దారిలోనే రావులమ్మ మెస్లో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినడానికి వచ్చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. నైట్ అయితే కోతులు ఉండవు అసలు. మొత్తం 6 ముగ్గురు అయితే రాగి సంగడే విత్ నాన్ వెజ్ కర్రీ అయినా చికెన్ కర్రీ 1/2 kg వండమన్నాము. 1/2 kg చికెన్ 250 రూపాయలు. మిగతా ముగ్గురులో 2 టిఫిన్ చేశారు, ఒకళ్ళు అయితే మీల్స్ చేశారు. మీల్స్ అయితే చాలా బాగుంది. రాగి సంగటి బాగానే ఉంది, చికెన్ కర్రీ కూడా బాగానే ఉంది. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఫుడ్ తిని ఇంటికి ఫోన్ చేద్దామని ఫోన్లో సిగ్నల్స్ కోసం చాలా ట్రై చేసాము. అక్కడక్కడ ఒక్కో ప్లేస్లో అయితే సిగ్నల్స్ వచ్చినాయి. మొత్తానికైతే ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ అయితే మాట్లాడేసాం. ఫోన్ మాట్లాడిన తర్వాత చాలాసేపు ఆ గుడి దగ్గర కూర్చుని పోయాం. చల్లగాలి అసలు చాలా అంటే చాలా బాగుంది. మేమైతే రికార్డ్ చేయడం మర్చిపోయాను నేనైతే. నైట్ అయితే తలకోన చాలా బాగుంది. మీరు మ్యాక్సిమం తలకోన వస్తే మాత్రం నైట్ స్టే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నైట్ స్టే చేస్తేనే మీ ఆ ప్లేస్ యొక్క ఫీలింగ్ అనేది మీకు అర్థమవుతుంది. సో దాదాపుగా 2 గంటల వరకు అక్కడే కూర్చుని తర్వాత రూమ్కి వచ్చి పడుకున్నాం. హాయ్ అందరికీ. నిన్న తలకోన వచ్చాం మేము. ఈరోజు మార్నింగ్ 10కి మళ్ళీ మా ప్రయాణం. ఈ నైట్ టైం అయితే తలకోన చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కూడా చాలా బాగుంది తలకోన ప్లేస్. మేము టీటీడీ గెస్ట్ హౌస్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం 2 నెలల క్రితమే. సో చాలా కోతులు, చాలా ఇక్కడ కోతులు. తలకొండ రావాలంటే ఖచ్చితంగా మీరు వీకెండ్స్లో రండి. ఎందుకంటే అప్పుడైతే క్రౌడ్ అయితే బాగుంటుంది. మెస్ కూడా కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ రావులమ్మ అనే మెస్లో ఇక్కడ మేము టిఫిన్ చేసాము. టిఫిన్ వచ్చి దోశ వచ్చి 20 రూపాయలు, వడ అన్నీ చాలా తక్కువ రేటే. ఫుడ్ కూడా ఇక్కడ ట్రై చేయండి. ముందుగా ఆర్డర్ చెప్పుకోవాలి. మన ఫుడ్ ఆర్డర్ చెప్పకుండా ఆ టైంకి మనం ఆర్డర్ చెప్పుకుని మనం ఆ టైంకి భోజనం టైంకి వెళ్తే మనకు ఫుడ్ అనేది పెడతారు. కాస్ట్ కూడా చాలా తక్కువ తిరుపతితో పోలిస్తే. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి సరదాగా అలా బయటకు వెళ్దామని గుడి వెనకలో ఉన్న ఫారెస్ట్లోకి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. మంచు గాలిలాగా చల్లని గాలి తగులుతుంది. నేచర్ అయితే చాలా బాగుంది. నేచర్ లవర్స్కి అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ నచ్చుతుంది. మనకి ప్యూర్ ఫ్రెష్ ఎయిర్ అయితే లభిస్తుంది. సిటీలో ఉండి పొల్యూషన్ పీల్చి ఇక్కడికి వస్తే మాత్రం ఆ ఎయిర్ ఫీలింగ్ మనకి చాలా బాగుంటుంది.
మేము మార్నింగ్ బస్ దిగినప్పుడు 10 o'clock బస్ దిగాం కదా, దిగినప్పుడు అప్పుడు జనం ఎక్కువ లేరు. ఎక్కువ లేకపోయేసరికి మాకు చాలా భయం వేసింది. ఇదేంటి మేము ఏదో ఐడియల్ ప్లేస్కి వచ్చినట్టున్నాం, ఇక్కడ జనం ఎక్కువ లేరు అని మాకు భయం వేసింది. తర్వాత అంటే మేము రావడమే ఫస్ట్, తర్వాత కార్ల మీద వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓన్ కార్ ఉంటే ఓన్ కార్ మీద ప్రిఫర్ చేయండి. సో కార్ల మీద వచ్చేవాళ్ళు ఉన్నారు. కార్ మీద వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ వరకు కూడా కార్ మీద వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మనం అక్కడ వెనక్కి చూపించండి ఒకసారి, ఆ ప్లేస్ చూపించండి. ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపాయలు అనమాట. సో అక్కడి నుంచి మనకి ఆటోలు ఉంటాయి, ఆటోలకి ఛార్జ్ తీసుకుంటారు అన్నమాట. సో మనం 2 కిలోమీటర్ల వరకు ఆటో కానీ ఏదైనా ఓన్ వెహికల్ కానీ ఉంటే వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మాత్రం 1 కిలోమీటర్ నడిసే వెళ్ళాలి. అది మా తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు, నడిసే వెళ్ళాలి 1 కిలోమీటర్. ఇక్కడి నుంచి నడవగలం అనుకుంటే 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది అన్నమాట దారి. ఇక్కడ మీరు ఏమైనా జంతువులు చూసారండి? జంతువులు చూసాము మేము. కోతులు మాత్రం బెడత చాలా ఎక్కువగా ఉంది. కోతులు మాత్రం ఫుడ్ అది ఇచ్చారా అంటే ఇంకా మిమ్మల్ని వదలవు. అవి మీరు షాపుల్లో ఏం కొంటున్నారో కూడా అబ్జర్వ్ చేసి మరీ దాడి చేస్తాం మీ మీద. ఓకే, ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు కోతులను చూసి అదే వాళ్ళ చేతుల్లో ఆహార పదార్థాలు ఏమీ లేకుండా చూసుకోండి, ఎందుకంటే కోతులు దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఈ ప్రాంతాల్లో చూడ తగ్గవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక ఇది ఒకటి తలకోన ఒకటేనా? తలకోనలో చూడదగ్గ ప్రదేశాలు అంటే 2. మొదటిది సిద్ధేశ్వర స్వామి ఆలయం, ఫస్ట్ దర్శనం చేసుకుంటాం. దాని తర్వాత తలకోన జలపాతం. ఈ రావులమ్మ మెస్ అంటే ఇదివరకు రావులమ్మ సినిమా తీశారు కదా, విజయశాంతి కదా, అప్పుడు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన ఆవిడదే రావులమ్మ మెస్ అన్నమాట. ఆ పేరు మీద ఇక్కడ రావులమ్మ అని పెట్టారు. నాకు బాగా నచ్చింది. టిఫిన్ కన్నా రిసీవింగ్ చాలా బాగుంది. చాలా ఆప్యాయంగా చాలా బాగా పలకరిస్తున్నారు, బాగా తీసుకున్నారు. బేసిక్గా మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు రిసీవింగ్ బట్టే మనకి అక్కడ ఉండాలా తినాలా అనిపిస్తుంది. ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ సెకండరీ, ముందు రిసీవింగ్. ఈ రిసీవింగ్ అనేది నాకు అక్కడ చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో రావాలనుకున్నా ఎలా రావాలనుకున్నా రావులమ్మ మెస్లో మాత్రం తినడానికి ట్రై చేయండి మ్యాక్సిమం మీరు. ఫైనల్గా తలకోన గురించి చెప్పాలంటే సిగ్నల్స్ ఏముండవు. నేచర్ లవర్కి తలకోన అనేది చాలా బాగా నచ్చుతుంది. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, చాలా బాగా స్నానం కూడా చేయొచ్చు సేఫ్గా అయితేనే. జారు పడుతుంది, జారుడి స్వభావం అయితే చాలా గట్టిగానే ఉంది. మనం జాగ్రత్తగా తీసుకుంటే మంచి ప్లేస్ అవుతుంది. సిగ్నల్స్ ఉండవు ఇక్కడ, ఫోన్ సిగ్నల్స్. సో మనకి ప్రశాంతంగా ఉంటుంది, ఎలా అయినా బతికేయచ్చు ఇక్కడ ఉంటే అన్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. నేచర్కి మాత్రం అసలు అడ్డు చెప్పలేం, అంత బాగుంటుంది నేచర్. ఎర్లీ మార్నింగ్ కూడా చాలా బాగుంటుంది క్లైమేట్. ఫైనల్గా అయితే నేచర్ లవర్స్కి అయితే ఇది బాగా నచ్చుతుంది. బాగా నచ్చుతుంది. బాగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. ఏంటంటున్నావే అట్టుపళ్ళు తినేసావు. ఇప్పుడు మా అమ్మ దగ్గర ఏమున్నాయో లాగేసుకుందని చూస్తున్నావు. సతీష్ గారు బయటకు రాక లాగేసిందండి. ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయి నీకు? లవ్ స్టోరీలు చెప్పు, సిగ్గుపడకు. తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి రూమ్ వెకేట్ చేసి 9:30 కల్లా బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. సడన్గా ఒక వ్యక్తి వచ్చి బస్సు క్యాన్సిల్ అయిందన్నారు. ఇక్కడికి వచ్చే వెహికల్స్ అన్నీ ఓన్గా కట్టించుకున్నవి లేదా ఓన్ వెహికల్స్ మీద వస్తారు. సో ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది చాలా కష్టమే, ఓన్ వెహికల్ కానీ లేకపోతే మనం మాట్లాడుకున్న వెహికల్ కానీ లేకపోతే. సో మేము రావులమ్మ మెస్లో టిఫిన్ అయ్యి చేసాం కదా, ఆయన్ని పట్టుకుని అక్కడి నుంచి మనకి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయంటే ఒక ఆటో ఉంది, ఆయన అడగండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళైతే మేము అడుగుతున్నాం. సిచ్యువేషన్ అయితే బస్ అయితే రాదు, ఎలక్షన్ డ్యూటీ వల్ల అంటున్నారు. సో ఇప్పుడు ఆటోకి వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మరి చూడాలి. ఇప్పుడు ఆటో లగేజ్ అవి ఎక్కువ ఉన్నాయి, మేము నెంబర్స్ ఎక్కువ ఉన్నాము, చూడాలి. బకారావు బస్ అయితే లేట్ అయిపోద్ది మాకు అంటే, అందుకనే అరే వీళ్ళకి నమూనా ఆలయం తెలీదు. బకారాపేట వెళ్దామా? అది అది ఉంటాయా? బస్సులు ఉంటాయా? 10 నిమిషాల కోటి తిరుపతికి, 6 నిమిషాల కోటి 5 నిమిషాల కోటి బస్సు ఉంటుంది. ఖాళీ రావు కదా. నన్ను టికెట్లు ఎక్కించున్నారు, అది ప్రాబ్లం.
రూపాయలు కొంచెం 200 రూపాయలు నేను ఆడికి 24 రూపాయలు కూడా తగ్గిపోతే ఇంకెందుకు నీకు దారిలో ఏమైనా కనిపిస్తే ఇంకోటి ఎక్కడ ఎక్కింది కదరా నీకు వద్దంటలేగా. నేను ఆటో మాట్లాడుకున్నాం 600 చెప్పాడు, కాకపోతే 450 ఓకే అన్నాడు. బకారావుపేట వరకు అది కూడా. అక్కడి నుంచి మళ్ళీ ఏమైనా బస్సులు ఉన్నాయి, ఏమైనా ఆటోలు ఉన్నాయి. అక్కడి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మరి అక్కడ చూద్దాం ఏమవుతుంది అంటే. సో ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అయితే తలకోన ఖచ్చితంగా రండి. ఇక్కడతో తలకోన ప్రయాణం ముగిసింది. ఫైనల్ గా మీకు తలకోన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్సలెంట్. ఎంజాయ్ చేశారా బాగా? చాలా బాగా. ఓకే, రావచ్చు ఇక్కడికి? అందరూ రావచ్చు. ఫ్యామిలీతోనే రావచ్చు. ఫ్యామిలీతో రావాలా? రావచ్చు. ఫ్యామిలీతో రాకూడదు. రావచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో రావచ్చు. ఎందుకంటే నా ఛానల్ పేరు ఏంటో తెలుసా మీకు? సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే అయితే ఓకే, బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్ విహారీ ఎక్స్ప్రెస్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top.